మరి పెదవాడ రాజకీయాల్లో కేశినేని నాని గారు ఆయన 10 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా మరి కేశినేని చిన్ని గారు ఉన్నారు, శివనాథ్ గారు, వాళ్ళ బ్రదరే. అంటే సుమారు ఆ బ్రదర్స్ ముగ్గురు దాదాపు 15 సంవత్సరాల పాటు పెదవాడ రాజకీయాలను ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా శాసించినట్లే. ఎందుకో ఇప్పుడు తెలుగుదేశం కేశినేని నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు గారికి ఉద్దేశించి రాసిన లేఖ తెలుగుదేశం పార్టీకి కూడా చుట్టుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఈయన ప్రస్తుతం ఎంపీ, ఆయన మాజీ ఎంపీ, ఇదివరకు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఎంపీ. మరి ఆ ఇద్దరి మధ్య వివాదానికి మూల కారణం ఏంటి సార్? అంటే వివాదానికి మూల కారణం అంటే మనం దాన్ని కుటుంబ పరంగా చెప్పడానికి వీల్లేదు. కుటుంబానికి ఇదేమో వాళ్ళకి సంబంధించిన ఆస్తి తగాదా ఏం కాదు. కాకపోతే విజయవాడకి సంబంధించిన దీంట్లో రాజకీయాల్లో ఇక్కడ మీరు కేశినేని చిన్ని గారి వచ్చిందన్నప్పుడు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వర్షా భూములది వచ్చినప్పుడు మొదటి లేఖ ఆ సతీష్ అబ్బూరి అనే ఆయన దాంట్లో అతని గురించి ఈయన మెన్షన్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, సాన్నిహిత్యం ఏంటి అనేది బయట పెట్టినారు. సరే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఆయనకి ఏదో దొరికింటుంది. ఇది రాజీ కసిరెడ్డికి ఈయనకి మధ్యలో ప్రత్యక్షం కనిపిస్తుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన చిన్ని గారు, మా ఎంపీ గారు ఏం పెట్టాడంటే 21లోనే నేను వాళ్ళతో కట్ చేసుకోవాలి. 2021 డిసెంబర్లో స్టార్ట్ అయింది దాంట్లో ఈయన ఉన్నారు. తర్వాత కూడా ఆయన తప్పుకున్న ఆయన భార్య జానకి లక్ష్మి గారు కంటిన్యూ అయ్యారు దాంట్లో. అయినప్పుడు నాకు సంబంధం లేదంటానికి వీల్లేదు కదా, కంటిన్యూ అయ్యారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన మొత్తం వరుస పెట్టి దానికి సంబంధించిన వేరియస్ కంపెనీలు 10-12 ఇవ్వటం కాకుండా ఇవాళ ఏమన్నారంటే 56 కంపెనీల ద్వారా నువ్వు ఈ లిక్కర్లో వచ్చిన డబ్బుని వివిధ సంస్థల ద్వారా, హవాలా ద్వారా కానీ వీటి ద్వారా కానీ బయటికి రౌటింగ్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు దాంట్లో నేను ఇవాళ మార్నింగ్ విన్నా, ఒక డిబేట్లో విన్నా, బీజేపీకి సంబంధించిన ప్రతినిధి మాట్లాడుతా ఆయన చాలా తీవ్రంగా ఇది చాలా తీవ్రమైన విషయం, దాదాపు 90,000 కోట్లు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, దాంట్లో విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం వచ్చింది, విపరీతంగా దాంట్లో అవినీతి జరిగింది, అది ప్రజల సొమ్ము, దాన్ని ఈ విధంగా ఆ రాజ్ కసిరెడ్డితో ఉన్న సంబంధాల ద్వారా వెళ్ళింది అనేది ఒక ఆరోపణ. కాబట్టి దాని మీద ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి మేము దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటానికి మేము సపోర్ట్ చేస్తాం. అంటే కూటమిలో పార్టీ ఆల్రెడీ సపోర్ట్ చేసేసి ఇక్కడ ఎవరిదనే వదిలేసేయండి. అక్కడ అసలు ఎవరు చేశారు, అన్నదమ్ముల, లేకపోతే ఈయన రాజకీయాల్లోకి మానేసినాడు, రాజకీయాల్లో మంది ఎందుకు మాట్లాడుతున్నాడు, కొంతమంది మాట్లాడుతున్నారు విమర్శ కింద. నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయాలు మానేటువంటి అసలు చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోమని దాని మీనింగ్. ఇది ప్రజా సంక్షేమం. ఇది ఇప్పుడు మీకు ఒక దీంట్లో ఇప్పుడు మామూలుగానే ఉంది, మేనేజర్ పొలిటికల్ యానిమల్. సంఘంలో బతికేవాడు మనిషి. ఆ సంఘంలో ఏ తప్పు జరిగినా ఎత్తి చూపించే అవకాశం, చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఎవరైతే ఎత్తి చూపించాడో ఇతను 10 సంవత్సరాలు అదే కాన్స్టిట్యున్సీకి ఎంపీ, తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఆయనకి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఎత్తి చూపించినప్పుడు ఎదురుదాడి కాదు, ఇది తప్పు, నువ్వు చెప్పిన తప్పు, ఇందులో మీరు ఇది అంటున్నారు, ఇది కాదు ఇది అని చూపిస్తే ఆ చెప్పిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. అట్లా కాబట్టి ఎదురుదాడి చేస్తే ఎదురుదాడి వల్ల ప్రయోజనం ఉండదు. ఇంకా దాంట్లో ఇప్పుడు ఏదో అంటారు, ఆయన ఇంకో 4 కాగితాలు పంపిస్తాడు,
ఇంకోటి అంటారు, ఇంకో 4 వస్తాయి. ఏమవుతుంది దానికి అల్టిమేట్గా ఎవళ్ళైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే. వాళ్ళు క్రమక్రమంగా ఊపిలో కూరుకుపోతారు. అది కాదు. మీరు కాదు అంటే దాన్ని ఎందుకని కాదు అని నిరూపించుకోవాలి. ఇప్పుడు దీని మూలన ఏమవుతుందంటే వ్యక్తిగా ఇప్పుడు ప్రస్తుతం వ్యక్తికి ఆపాదిస్తున్నారు, రేపు అది పార్టీకి ఆపాదించబడుతుంది, అవకాశం ఉంటుంది, పార్టీకి అంటుతుంది. పార్టీ సమర్థించింది అనుకోండి, అప్పుడు పార్టీకి అంటుతుంది. కానీ అది అవసరంగా లేదు కదా. మనకి ఒక పార్టీ అనేది అందుట్లో మీరు రాజకేశిరెడ్డి మీద, తర్వాత జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అక్కడెక్కడో 1000 కోట్లు 2000 కోట్లు ఢిల్లీలో ఇవన్నీ తక్కువలో జరిగిన దానికే సీఎంలను అరెస్ట్ చేశారు. ఇక్కడ విపరీతమైన దోపిడీ జరిగింది. ఇది అసలు ఏది భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ దీంట్లో దోపిడీ జరిగింది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దానికి మూలకారకుడు ప్రధాన పాత్రధారి జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ రాజకేశిరెడ్డి అన్నారు. ఆ రాజకేశిరెడ్డితో ఈయన పార్ట్నర్షిప్. ఇక్కడ ఒకటి సమర్థించుకోవచ్చు, ఏమనంటే నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న తర్వాత మానేశానని. ఇక్కడ ఒకటే క్వశ్చన్, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నా. 2014లోను 19లో కూడా మా అన్న పోటీ చేసినప్పుడు నేను వెనకమాలుండి నేను సపోర్ట్ చేశా. తెలుగుదేశం పార్టీని అనేక విషయాల్లో నేను సపోర్ట్ చేశాను. నేను పార్టీ తరఫున నిలబడ్డా అన్నాను. అంటే అప్పటి నుంచి పార్టీలో ఉండి అదే రోజున 2019 నుంచి ఈ రాజకేశిరెడ్డి అనే అతను వైఎస్ఆర్సిపి పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఒక ఇది ప్రభుత్వ సలహాదారుగా ఉండి చేస్తున్న అతనితో నువ్వెలా అంతకాగావు అనేది. అప్పటికే నువ్వు పార్టీ అంటున్నావు కదా, సరే యాక్టివ్ పాలిటిక్స్లోకి రావటం వేరు. అప్పటికే ఆల్రెడీ మీరు ఎప్పుడైతే అతనితో పాటు పార్ట్నర్గా ఉన్నారో, అతనితో పాటు వ్యాపార భాగస్వామిగా ఉన్నారో, అప్పటికే మీరు పార్టీలో ఉన్నారు కదా. అదొకటి. ఇప్పటికి కూడా మీ కుటుంబ సభ్యులు భాగస్వాములే కదా వాళ్ళతో. ఆ 2 ఇది ఇక్కడ ఏమవుతుందంటే డిఫెన్స్లో పడిపోతున్నారు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మీరు ఎంత సమర్థించుకున్నా అక్కడ ఏమవుతుందంటే ఈ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి, ఈ డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి చేస్తున్నారు. ఏది మన కేసీఆర్ నాని నువ్వు వైసీపీ కోవటివి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి చేసావు, నువ్వు ఓకే, ఆ పార్టీలోకి వెళ్ళాడు ఆయన. 2013కి వెళ్దాం ఒకసారి. 2013లో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసినప్పుడు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర నడిపించింది కేసీఆర్ నానియే కదా. ఆ రోజు ఖర్చులు పెట్టుకున్నంత ఆయనే కదా. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ అతనే పెట్టుకున్నాడు కదా. తర్వాత 2019లో గెలిచిన తర్వాత 2018లో దీంట్లో మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టమంటే మిగిలిన సభ్యులు వెనకాడితే పెట్టింది కేసీఆర్ నానియే కదా. లోక్సభలో పెట్టాడు కదా. మరి ఆ రోజున 2019లో గెలిచిన తర్వాత కూడా పార్టీ వదిలి వెళ్ళలేదే, అవకాశాలు వచ్చినా మరి కోవర్ట్ ఎట్లా అవుతారు? అసలు కోవర్ట్ అంటే అర్థం ఏంటి? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాడు కోవర్ట్లు అవుతారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నాడు కోవర్ట్లు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు అధికారం కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. అధికారం కోల్పోయిన పార్టీలో కోవర్ట్లే ఉంటుంది, అధికార పక్షంలో కోవర్ట్లు ఉంటారు. కానీ మరి ఆ రోజున చిన్ని గారు వాళ్ళతో ఉన్నారంటే కోవర్ట్ అని అనుకోవాలా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు చెప్పే స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళు మాట్లాడే మాట ప్రకారం ఈయన కోవర్ట్ అని అనుకోవాలి. ఆ మాట కూడా అనొచ్చు కదా. కాబట్టి అది కాదు, ఆరోపణ అటువంటిది కాదు. మీరు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. దానికి లేదు అనుకుంటే దాన్ని ఏ విధంగా మాట్లాడుకోవాలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జరిగింది ఏదో చెప్పి చేయాలి. ఇప్పుడు నిన్న మన మినిస్టర్ గారు చెప్పాడు, ఎవరు మన ఈయన సమాచార శాఖ మినిస్టర్ పార్థసారథి గారు, ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి వెళ్ళింది.
దాని మీద చర్యలు ఏమైనా తీసుకోవాలంటే అవి తీసుకుంటారు అన్నారు. అంటే ఇది ఏమైంది ఇప్పుడు ప్రభుత్వానికి అంటింది. ఈ మాట అన్న తర్వాత ఈ ఏదైతే ఇష్యూ ఉందో ప్రభుత్వానికి వెళ్ళింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వద్దా? ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటే వేరే ఏం తీసుకోలేరు. దాని మీద మీరు ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాలి. ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాలంటే ఒక సిట్ వెళ్ళలేదు అనుకుంటే ఈడీకి అప్పచెప్పేయాలి. ఈడీకి అప్పచెప్పినప్పుడు ఒకవేళ అన్ని బయటకు వస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఇబ్బందులు కదా. అట్లా నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అల్టిమేట్గా ఒకటండి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ కానీ ఏది చేసినా కరెక్టు అనేవాళ్ళు 38-39% ఉన్నారు, రెండు పార్టీలకు కూడా, ఇద్దరికి కూడా. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమి జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని నిశ్చితంగా పరిశీలించే వాళ్ళు ఒక 20-25% ఉంటుంటారు. ఈ 20-25% డిసైడ్ చేస్తారు విన్నింగ్ని, గెలుపోవటంని డిసైడ్ చేసేది 20-25%. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆలోచన చేసేవాళ్ళు కానీ, లేకపోతే సమాజ హితం కోరేవాళ్ళు కానీ, సమాజం మీద ఒక బాధ్యతగా ఉండేవాళ్ళు కానీ, అలాగే మన నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఇట్లా ఈ కేటగిరీలో ఏవైతే ఉన్నారో వాళ్ళని మనం ఇటువంటి ఆర్గ్యుమెంట్స్తో ప్రభావితం చేయలేము. వాళ్ళని ప్రభావితం చేయాలంటే వాళ్ళకి రేషనల్గా, రీజనబుల్గా సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పలేదు అనుకోండి, ఇది పార్టీ కంట్రోల్. కాబట్టి దీని విషయంలో ఇదేమి చిన్న విషయం కాదు, తీవ్రమైన విషయం. దాంతోపాటు మీరు ఈడీకి కూడా అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటంటే ఇదంతా కంపెనీలు రేపు పొద్దున వేరే విధంగా వెళ్ళినా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దాంట్లో కనుక సమాచారం వేరే విధంగా వచ్చి పార్టీకి నష్టం అనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తిని దూరం చేసుకుంటూ ఒకటే మార్గం, లేకపోతే పార్టీకి నష్టం. అంతేగా. అది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం తీసుకుంటారో, ఏం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.